హార్డ్లీ 3 hours పడుకుంటున్నాను కానీ మళ్ళీ మార్నింగే లేచి వెళ్తున్నాను. అండ్ డేస్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు ఎప్పుడో ఒక షార్ట్ వస్తుంది, అప్పుడు పిలుస్తారు. సో కొంచెం క్యారవెన్లో కూర్చొని అప్పుడప్పుడు బోరేస్తూ ఉంటుంది. నేను ఒక పెళ్ళికి వెళ్ళాలన్నమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అయిపోయారు, వాళ్ళ మ్యారేజెస్ అంటే ఒక హ్యాపీనెస్. ప్యాకప్ అనేసరికి వాళ్ళు మార్నింగే మళ్ళీ ఫ్లైట్ వేస్తారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. సో మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అదైతే ఎప్పుడు ఉంది కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. ఆ టైంలో నాకు ధైర్యం చెప్పి అన్వర్ అని ఎంత ధైర్యం చెప్పాడు, మీరందరూ కూడా లేదు మాకు జరిగింది, వీళ్ళకి జరిగింది, మా ఇంట్లో వీళ్ళకి జరిగింది, కొన్ని రోజుల తర్వాత బాగుంటుందని ఇలా చెప్పడం వల్ల నాకు కూడా అంత ధైర్యం వచ్చింది. సో 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 హ్యాపీ. అంటే పిల్లలు చదువుకుంటున్నారు. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్ గైస్, నేను రెడీ అయిపోయాను అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెష్గా. ఏంటంటే నేను ఒక పెళ్ళికి వెళ్ళాలన్నమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అన్నయ్య వాళ్ళు నాకు బాగా తెలుసు, వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి నాకు నైట్ గత 4 రోజుల నుంచి నేను 3:34కి వస్తున్నాను మార్నింగ్. అండ్ హార్డ్లీ 3 hours పడుకుంటున్నాను కానీ మళ్ళీ మార్నింగే లేచి వెళ్తున్నాను. అట్లీస్ట్ ఈరోజు పడుకుందామంటే ఫంక్షన్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ఇంట్లో లాస్ట్ పెళ్ళి అనమాట. సో కంపల్సరీగా రావాలని మరీ వచ్చి వాళ్ళు పిలిచి వెళ్ళారు కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను వెళ్తున్నాను. యాక్చువల్లీ ఫంక్షన్ హాల్ కూడా చాలా దూరం, కానీ సర్లే కార్లో పడుకుందాం ఏముంది అనుకొని బయలుదేరుతున్నాను. అండ్ నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను. అండ్ దేవరా షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, సాంగ్ షూటింగ్. అండ్ డేస్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు ఎప్పుడో ఒక షార్ట్ వస్తుంది, అప్పుడు పిలుస్తారు. సో కొంచెం క్యారవెన్లో కూర్చొని అప్పుడప్పుడు బోరేస్తూ ఉంటుంది. బట్ అందరం కూర్చొని ఇంకా స్టాఫ్తో మాట్లాడుతూ అలా కూర్చుంటే టైం పాస్ అయిపోతుంది నాకు. అండ్ ఈరోజు కూడా ఎర్లీగా రమ్మన్నారు మాకు. సో మేము ఎర్లీగా బయలుదేరాలి ఈరోజు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈరోజు 5:30 కల్లా రెడీగా ఉండమన్నారు. సో 4 o'clockకి బయలుదేరాలి. సో నేను ఈ జర్నీ ఏదైతే ఉందో ఫంక్షన్ హాల్కి వెళ్ళే జర్నీలో ఆ మధ్యలో కొంచెం చక్కగా అలా నిద్రపోతాను అనమాట. అండ్ మీ కామెంట్స్ కూడా అప్పుడే తెలుసు కదా, కార్లో కూర్చున్నప్పుడు టైం ఉన్నప్పుడు మీ అందరి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఉంటే అలాగే రిప్లై ఇస్తానమాట. ఓకే, సో నా డే ఎలా ఉండిపోతుంది ఏంటి అని చూడాలంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ప్లీజ్ ఎవరు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ప్రామిస్ యూ విల్ హ్యావ్ అ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఫ్రమ్ మై ఛానల్. మా సబ్స్క్రైబర్ పేరున తపస్సు, రేష్మా, సమీరా అందరిని అడిగారు. సో దాంట్లో నేను తెలిసిపోతుంది ఆవిడ ఎంతగా ఫాలో అవుతున్నారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. థ్యాంక్ యూ. సో ఎస్ ఫ్రెండ్స్, వెళ్ళాను, పలకరించాను అందరినీ. అండ్ దే ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మ్యారేజ్ అవుతుందో తను, వాళ్ళ సిస్టర్ అంతా చిన్న చిన్న పిల్లలు అనమాట. నేను వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేశాను, అన్నయ్య వాళ్ళ ఇంట్లో. సో అక్కడ నుంచి అన్నయ్య, వదిన వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా అయిపోయారు. అండ్ ఇంటికి వచ్చి మరీ పిలిచారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ మ్యారేజ్. అండ్ ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయారు, వాళ్ళ మ్యారేజెస్ అంటే ఒక హ్యాపీనెస్సే. సో గాడ్ బ్లెస్ దెమ్ కపుల్. ఎవరైతే చూస్తున్నారో ఈ వ్లాగ్ అక్కడ నుంచి అందరూ హ్యాపీ, గాడ్ బ్లెస్
దిస్ కపుల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కాల్చారండి. అండ్ నేను కొంచెం ఎంతవరకు వీలైతే అంతవరకు బ్లాగ్ చేశాను, చూసే ఉంటారు కొంతవరకు. సో చాలామంది వచ్చి ఫొటోస్ దిగారు. చాలామంది పేరున రేష్మ, సమీరా, తబస్సుమ్, అన్వర్ అందరినీ పేరున అడగడం, మా వారిని అడగడం, రాక్సీ గురించి చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే ఎంత కనెక్టెడ్గా ఉన్నారంటే వాళ్ళు వచ్చి నిజంగా నాతో మాట్లాడితే ఏంటంటే నా వాళ్ళు, మా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ కలిచారు అన్న ఫీలింగ్, హ్యాపీ అన్న ఆనందం అనమాట. సో అందుకే నేను చెప్తాను, ఎవరైనా నన్ను ఇలా కలిస్తే వచ్చి పలకరించండి, అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుందని. ఈరోజు అందరు పలకరిస్తే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అండ్ టైం అయిపోతుందని తెలుసు కదా, నేను ఇంకా ఒక గంట కూడా పడుకోకపోతే మళ్ళీ ఇమీడియట్గా షూట్కి వెళ్ళాలి. ఇంకా నేను అన్నీ సర్దుకోవాలి, ఏం సర్దుకోలేదు. సో వెళ్ళి ఇంకా పడుకునే టైం అయితే ఉండదు, ఎందుకంటే లాంగ్ జర్నీ గురించి వెళ్ళడానికి 1.5 hours పైన పడుతుంది. సో ఇంటికి వెళ్ళేసి 2 ముద్దలు తిని అన్నీ సర్దుకుంటాను. టైం ఉంటే ఒక అరగంట అలా పవర్ నాప్ వేస్తా, లేదంటే లొకేషన్కి బయలుదేరి వెళ్ళిపోదాం ఇంకా. ఎస్ గుడ్ ఈవినింగ్ గైస్. నేను గంట సేపు పడుకొని లేసి ఇంకా రెడీ అయిపోయాను ఇప్పుడు లొకేషన్కి బయలుదేరడానికి. సో యాక్చువల్గా నేను అలారం పెట్టుకున్నాను, 3:45 అలారం పెట్టుకొని 4:30 కల్లా బయలుదేరుతాం అనుకొని 3:45 కల్లా అలారం పెట్టుకున్నాను. అలారం మోగింది. అలారం నేను స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకునిపోయాను. మళ్ళీ తర్వాత ప్రిన్స్ పంపించి లేపంటే ప్రిన్స్ వచ్చి లేపితే అప్పుడు అంటే హడావుడిగా అలా లేచి ఇంకా పరిగెత్తి ఫస్ట్ వాచ్గా రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను లొకేషన్కి. అండి ఈరోజు మాకు సుబ్బు లేడు, సుబ్బు బద్దలు మూర్తి గారు అని ఆయన వస్తున్నారు. సో సుబ్బు ఏదో వేరే షూట్కి ఏదో మాట ఇచ్చాడంటే ఈరోజు అక్కడికి వెళ్ళాడు. అబ్బాస్ అండ్ త్రీనాథ్ ఆల్రెడీ బయలుదేరిపోయారు. సో నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎస్ త్రీనాథ్ అనుకుంటాడు మేడం రావడం. ఎస్ గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసాను త్రీనాథ్, నువ్వు నేను పింక్ ఈరోజు సేమ్ పించ్. ఎస్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకా నిన్న షూటింగ్లో మీరు చూసారు కదా, ఇంకా ఆ రోజు మాకు షెడ్యూల్ ప్యాకప్ అనమాట. ఇంకా షార్ట్ చేసిన తర్వాత మేము అందరం లేడీస్ ఒక క్యారవాన్లో కూర్చొని లంచ్కి ఒకళ్ళ ఇంట్లో ప్లాన్ చేద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. మా ఇంట్లో వద్దనుకున్నాం, ఎందుకంటే ప్రిన్స్ బాగాలేదు కదా అనుకుని. అంటే వాడు ఇప్పుడు నౌ హీస్ ఫైన్ అండి, గాడ్స్ గ్రేస్ హీస్ మచ్ బెటర్ అండ్ ఫైన్. దగ్గు అంతా తగ్గింది. కానీ అప్పుడు బాగాలేదు కదా, ఎందుకు బయటికి వెళ్దాం అనుకుంటే లేదు మా ఇంటికని మణిచందన గారు ఇట్లా ఒక్కొక్కరు అనుకున్నాము. సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాము, వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ఒక లంచ్లా పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ప్యాకప్ అనేసరికి వాళ్ళు మార్నింగే మళ్ళీ ఫ్లైట్ వేస్తారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. సో మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు గెటప్స్లో ఉంటారు కాబట్టి వ్లాగ్ చేయడం కూడా కుదరలేదు. ఇంటికి వచ్చాను, మార్నింగ్ నుంచి ఏదో పనిలో ఉన్నాను, కాసేపు పడుకొని లేసాను. అండ్ టుడే ఈజ్ మై చెకప్ అనమాట, నా కంటి చెకప్. చాలామంది ఇంకా మీ కళ్ళు ఎలా ఉన్నాయి, బాగా కనిపిస్తుందా, ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. ఎస్ అల్హమ్దులిల్లా చాలా బ్రైట్గా, నీట్గా, క్లియర్గా కనిపిస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు కొంచెం అలా ఏదో లాగిన ఫీలింగ్, అది కూడా ఒక ఐ ఎప్పుడైనా లేకపోతే ఈ ఐ ఎప్పుడైనా అలా కాసేపు ఒక ఐ థింక్ హార్డ్లీ 30 seconds 1 minute ఉండి పోతుంది అనమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా డ్రాప్స్ కూడా మిస్ అవుతూ ఉన్నాను కాబట్టి ఐ డ్రాప్స్. సో 1 month తర్వాత రమ్మన్నారు. టుడే ఇస్ ద చెకప్ డేట్ అనమాట. ఇంకా అన్వర్ వెయిట్ చేస్తున్నాడు. సో ఈరోజు చెకప్కి వెళ్తున్నాను. సో లెట్స్ గో. ఎస్ అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం. సేమ్ పించ్, బ్లూ తెలియకుండా అలా వేసుకున్నాం ఇద్దరం బ్లూ. సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నీ మీద షాడో పడుతుంది. నా మీద ఎప్పుడు దేవుడు షాడో ఉంటుంది. అదైతే ఎప్పుడు ఉంది కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. నమస్కారాలు. జామకాయ తినండి, ఎంజాయ్ చేయండి మీ జామకాయ. యాపిల్ కూడా తెచ్చుకున్నట్టున్నారు. యాపిల్ అండ్ జామకాయ తింటున్నారు అన్నారు గారు. డైటింగ్ అనుకోమాకండి, సిగ్గు లేకుండా కుమ్ముతున్నాను మిగతా అన్ని కూడా, దాంతోపాటు ఇది కూడా ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం హాస్పిటల్కి, అక్కడికి వెళ్ళి బ్లాక్ చేస్తాం.
play dead? Will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? సక్సెస్ఫుల్లీ ఫినిష్ మై చెకప్ అండ్ ఇంకా మళ్ళీ అంటే ఇప్పుడైతే వాళ్ళు రండి 1 month తర్వాత 1 week తర్వాత 3 నెలల తర్వాత అలా ఏం చెప్పలేదు. జస్ట్ డ్రాప్స్ ఐ డ్రాప్స్ కూడా ఆపేశారు. ఒక్క టీయర్ డ్రాప్స్ మాత్రం ఇచ్చారు, అంటే కొంచెం డ్రైనెస్ అనిపించినప్పుడు వేసుకోమని. అండ్ సో సక్సెస్ఫుల్గా నా సర్జరీ సక్సెస్ఫుల్గా చక్కగా హ్యాపీగా అయిపోయింది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు అన్వర్ అన్న. అప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి, బై గాడ్స్ గ్రేస్. ఆ చిన్న డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అది కూడా రాను అది కూడా తగ్గిపోతుందంట. రానంట అలవాటు పడిపోతాం, ఆ డిస్కంఫర్ట్ తగ్గుతుంది, అన్నీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నారు. ఇట్స్ జస్ట్ ఆ మూమెంటరీ మనం కొంచెం ఓపిక పట్టుకొని ఆ టైం ఇవ్వాలి అంటారు కదా, అలా ఐ థింక్ గ్రాడ్యువల్లీ ఎవ్రీథింగ్ విల్ సెట్. సో ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఎవ్రీథింగ్. అదే అన్వర్ కూడా మొన్న అడిగినప్పుడు అదే ఎక్కువ బ్రైట్గా కనిపించేస్తుంది, ఎక్కువ కనిపించేస్తుంది నాకు అన్న. అండ్ అల్హమ్దులిల్లా సో ఎవ్రీథింగ్ వెంట ఆన్ వెల్. ఎంత భయపడ్డానో టెన్షన్ పడ్డానో అంతే నవ్వుకుంటూ మీరు చూసుంటారు హాస్పిటల్ వెళ్ళడం. నేను నవ్వుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం అనేది రేర్ థింగ్, కానీ హ్యాపీగా వెళ్ళాను ఎందుకంటే ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ ఫైన్ అని నాకు తెలుస్తుంది. అండ్ సో గాడ్స్ గ్రేట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో చాలామంది హాస్పిటల్ గురించి అడిగారు, వాళ్ళతో మేము చాలా షేర్ చేసాము. మళ్ళీ ఆ పేరు డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూసుకోండి. సో కావాలనుకున్న వాళ్ళు రావచ్చు. అండ్ this is literally not a paid promotion, trust me. not a paid మంచి డాక్టర్, బాగా సర్వీస్ చేశారు ఆయన, మనీ చాలా బాగా చేశారు కాబట్టి జెన్యూన్ గా చెప్తుంది తప్ప నాట్ అట్ ఆల్ a paid promotion. సో కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా అయితే బ్యాడ్ జరగలేదు, మీరు వెళ్ళినప్పుడు జరిగితే మీ కర్మ నేనేం చేయలేదు. జరగకుండానే ఉండాలి ఎవరికి జరిగినా. నాకైతే బాగా జరిగింది, ఐఎమ్ హ్యాపీ. నేను చెప్తున్నాను, చాలా మంది ఎంత అమౌంట్ అయ్యింది అని కూడా అడిగారు. డిఫర్స్ అండి ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్, వాట్ సర్జరీ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ లెన్స్ యు ఆర్ సెలెక్టింగ్, ఇలా చాలా ఉన్నాయి. సో నాకెంత అయిందని పక్కన పెట్టి మీకు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే వచ్చి చూపించుకొని మీకు ఎంత అవుతుందో చూసుకోండి. యాజ్ యూజువల్ ఎప్పుడు అన్వర్ అన్న చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకు పెద్ద బర్డెన్గా అనిపించలేదు. సో మీకు కూడా ఇన్సూరెన్స్ ఉందంటే కళ్ళు మూసుకొని హ్యాపీగా వచ్చి చెకప్ చేయించుకోవచ్చు. నాకు నచ్చారు కాబట్టి చెప్తున్నాను అంతే. ఇన్సూరెన్స్ మాత్రం కాదు, వాళ్ళు ఏదో దీన్ని లోన్ లాగా కూడా చేస్తున్నారు, నో కాస్ట్ ఈఎంఐ, అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. అవునా? ఓ సూపర్ ఐడియా. ఇప్పుడు చదివాను నేను దీని మీద. అవునా? వచ్చినప్పుడు కళ్ళు క్యాష్లెస్ ఫెసిలిటీ, నో కాస్ట్ ఈఎంఐ. ఓ అవునా? ఓకే ఓకే సూపర్. ఆ ఫెసిలిటీ కూడా ఉందంటండి. చూడండి, ట్రై చేసుకోండి అయితే ఒకసారి వచ్చి, అంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఏమైనా అవసరం ఉంటే. అండ్ నిజంగా అన్వర్ మన సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పేరున నాకు సజెషన్స్ ఇచ్చి ఆ టైంలో నాకు ధైర్యం చెప్పి, అన్వర్ అని ఎంత ధైర్యం చెప్పాడు. మీరందరూ కూడా లేదు మాకు జరిగింది, వీళ్ళకి జరిగింది, మా ఇంట్లో వీళ్ళకి జరిగింది, కొన్ని రోజుల తర్వాత బాగుంటుందని ఇలా చెప్పడం వల్ల నాకు కూడా అంత ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. సిటీ మాత్రం ట్రాఫిక్ చూసారు కదా, చూపించాను కదా, బీభత్సంగా ఉంది ట్రాఫిక్. అటువైపు ఉంది, ఇటువైపు లేదు. సో యా, ఇంటికి వెళ్తున్నాం. లెట్స్ గో హోమ్ అండ్ టాక్. I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's true. సో మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ రాగానే ప్రిన్స్కి గత 2 రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. అండ్ ట్రస్ట్ మీ, వాడు హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి వాడి బుక్స్లో వెల్ డన్, గుడ్ అని రాశారు మేడం. సో ఆ బుక్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నాడు. ఐ టోల్డ్ యూ నో ఐ విల్ బీ గుడ్ అండ్ రీడ్ అని. సో ఐఎమ్ రీడింగ్ అన్నాడు. సో 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 హ్యాపీ. అంటే పిల్లలు చదువుకుంటున్నారు, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు, వీళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే ఏడుస్తాడు. అంటే అంత వీక్గా ఉండి కూడా నో యూ కెనాట్ డూ దిస్ టు మీ, ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అని లేసి వెళ్ళాడు. So feeling very very proud of Yusuf. God bless you Yusuf. I wish you rock like that always. Ippudu story book chadutunnadu Yusuf. What story book is that? Magic School Bus. Magic School Bus. Okay. Proud of you Yusuf. Hey. Say hi to everybody. Hi.
లుక్ అట్ అప్ అండ్ బాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ హాయ్. చాలా వీక్గా కనిపిస్తూ ఉంటాడు మీ అందరికీ, బట్ అల్హమ్దులిల్లా ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ హెల్తీగానే ఉన్నాడు. తినలేదు కదా, కొంచెం వీక్గా ఉన్నాడు, అందుకే చూడ్డానికి వీక్గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, ఎప్పుడు చెప్పినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నాకు హ్యాపీ, ఎస్ నా ఫ్యామిలీ గ్రో అవుతుంది, చాలామంది చూస్తున్నారు అని నాకు బూస్టప్ ఎనర్జీ ఉంటుంది, అందుకే చెప్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.